వాడు మళ్ళీ ఇంకో మంత్రం కూడా చెబుతాను, వ్యూహలక్ష్మి మంత్రం. శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడే, ఏది ఏడుకొండల మీద, ఆయన వక్షస్థలం మీద ఉన్న లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. 8 రకాల బంధాలతో ఉన్న తల్లి. ఆ వ్యూహలక్ష్మి మహామంత్రం స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది. ఈ వెంకటాచల మహాత్మ్యం తెలుసుకోవాలంటే నేను రాసిన వెంకటేశ్వర మహాత్మ్యం కొనుక్కోండి, చదవండి. ఆ పుస్తకాలు అందేయా అండి లేదా ఇక్కడ? గురువుగారి పుస్తకాలు వెంకటేశ్వర విలాసం, దేవీ భాగవతం, శివపురాణం, ఇవన్నీ తేట తెలుగులో రాశాను. చందమామ భాషలో మీకు ఎక్కువ కష్టం లేకుండా. శ్లోకాలు మాత్రం యథాతథంగా ఇస్తూ కొన్ని చోట్ల భాష మాత్రం వీలున్నంత వరకు ఎక్కువ ఇబ్బంది పెట్టని భాష ఇచ్చాం. అందులో ముఖ్యమైనది వెంకటేశ్వర విలాసం, తర్వాత దేవీ భాగవతం, శివపురాణం, ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమాను, అష్టాదశ శక్తి పీఠాలేమో మా చిన్నమ్మాయి రాసింది. ఇంకా ఉన్నట్టునే చాలా పుస్తకాలు మొత్తం దాదాపుగా. అలాగే మానవ కథ, గరుడ పురాణం. అసలు ప్రతి వ్యక్తిని ఇచ్చి ఇంట్లో పెట్టుకుని పూజిస్తే చాలు. పూజితం యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. ఇంట్లో గరుడ పురాణాన్ని అలా పెట్టుకుని ఒక పువ్వు పెట్టి పూజించినా ధర్మార్థ కామ మోక్షాలు వస్తాయని వ్యాసుడు రాశాడు. అటువంటి గరుడ పురాణం. ఆ, ఇది కాకుండా ఇప్పుడు భాగవతం కూడా ప్రింట్ చేస్తున్నారు. మార్కండేయ పురాణం ప్రింట్ అవుతుంది. అగ్ని పురాణం కూడా అయిపోయిందండి, మర్చిపోయాను. అగ్ని పురాణం అంటే వాస్తు, జ్యోతిషాలు, ఇటువంటి విశేషాలతో కూడిన అద్భుతమైన పురాణం. ఈ పురాణాలు ఇంట్లో పెట్టుకుంటే ఎన్నో లాభాలు. వాటిని ఎలా పూజించాలో మనకి తెలిసిపోతుంది, ఎలా చదవాలో తెలుస్తుంది. అందులో ప్రత్యేకంగా వెంకటేశ్వర విలాసంలో వ్యూహలక్ష్మి మహామంత్రం గురించి ఉంటుంది. ఆ వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసిన వాళ్ళు ఎంతోమంది తరించారు. ఆ మంత్రం 3 సార్లు చెప్పిస్తాను, అనండి. ఓం శ్రీ, ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమ. ఓం శ్రీ, ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమ. ఓం శ్రీ, ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమ. చాలా గొప్ప మంత్రం. ఈ మంత్రం ముఖ్యంగా శుక్రవారం నాడు ఎక్కువ వీలున్నంత వరకు చేసుకోవడానికి ప్రయత్నించండి. శుచిగా ఉన్నప్పుడు చేసుకోండి. ఈ లైవ్ని నేమాన సత్య గారు చూస్తున్నారేమో అనుకుంటున్నాను. న్యూయార్క్లో, న్యూజెర్సీలో ఆయన దగ్గర నుంచే మీ దగ్గరికి వచ్చాం. ఆయనకు తమాషా జరిగిందండి, ఆయన అడగని చెప్తారు. కిందటి శుక్రవారం గురువుగారు నాకు ఉద్యోగం కావాలండి అన్నారు. సంక్షిప్త రామాయణం పారాయణ చెయ్యండి అని పారాయణ మొదలు పెట్టించాను. ఆయనది ఓ తమాషా చెప్పారైనా. సరిగ్గా సాయంత్రం పారాయణ చేశారు. మమ్మల్ని కారులో మళ్ళీ ఉపన్యాసానికి తీసుకెడుతుంటే ఆయనకే మంచి కంపెనీలు, ఆయనకు కూడా సరిగ్గా 200K. ఆయనదే ఈ పదం 3 సార్లు చెప్పారు, 200K. చాలా విచిత్రం ఏంటంటే ఆవిడేమో గొబ్బెమ్మలు పెట్టి ఉద్యోగం సంపాదించింది, ఈయనేమో 200K. సత్య గారిని అడగండి, ఆయనకి ఇచ్చిన పారాయణ మీకు ఫార్వర్డ్ చేస్తారా, నెంబర్ వాళ్ళకి ఇవ్వండి. చాలా చిత్రం అండి, ఆయన ఎంత ఆనందపడ్డాడో. ఈ వయసులో నాకు మళ్ళీ ఉద్యోగం కోసం తొడుకోవాలనుకున్నానండి. గవర్నమెంట్ ఉద్యోగం పోయేది, అసలు పోదండి గవర్నమెంట్ ఉద్యోగం తెలియగాను, ఏదో డిఫెన్స్ ఏదో అంటారు కదా అని, అందులో వచ్చిందిట. ఆయన ఎంత ఆనందపడ్డాడో. చాలా గొప్ప సంస్కారవంతులు. ఆయన ఎంత గొప్పవాడంటే, నా ఉపన్యాసం వినడానికి ఎక్కడి నుంచో, ఏదేంటి కనెక్ట్ కట్టు, ఆ కట్టు, ఈ కట్టు, ఈ పుట్టు, ఇక్కడ ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చారు పాపం. ఎవరో చిన్నపిల్లలు కూడా వచ్చారు. వచ్చిన వాడు వచ్చిన మా ఇంట్లో ఉండండి వాడే, వాళ్ళు భోజనం కూడా పెట్టేవారు పాపం ఆ దంపతులు ఇద్దరు కూడా. ఆ పుణ్యం ఎక్కడికి వెడుతుంది? అందువల్ల నేను చూస్తున్నాను, నమ్మి చేసిన వాళ్ళంతా బాగుపడుతున్నారు. భగవంతుడి అనుగ్రహం. మీరందరూ బాగుపడాలనే కోరిక తప్ప మరొకటి లేదు. హరి ఓం తత్సత్.